హాయ్ హలో నమస్తే. నేను మీ పిఎస్ చరిత్రలో ఈరోజు చరిత్రలో భాగంగా ఆగస్ట్ 10 యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. ఆగస్ట్ 10 వివి గిరి జయంతి. వివి గిరి ప్రఖ్యాతులైన వరాహ వెంకటగిరి నేటి ఒడిశాలో బరంపురంలో 1894 ఆగస్టు 10న జన్మించారు. న్యాయశాస్త్ర విద్య కోసం బ్రిటన్ వెళ్ళి అక్కడ ఐర్లాండ్ స్వతంత్ర ఉద్యమంలో అనుభవంలో తెలుసుకున్నారు. అక్కడే మహాత్మా గాంధీని కలిసి ఆయన సలహా మేరకే బ్రిటన్ రెడ్ క్రాస్లో చేరారు. అక్కడి విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. 1916లో భారత్కు తిరిగి వచ్చి న్యాయవాద వృత్తిలో చేరారు. భారత జాతీయ ఉద్యమంలో ఒకవైపు, కార్మిక సంఘ ఉద్యమంలో మరోవైపు సాగుతున్న దశలో రెండింటినీ సమన్వయంతో పనిచేశారు. కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేశారు. న్యాయవాద వృత్తిని వదిలి జాతీయ ఉద్యమానికి అంకితమయ్యారు. 1937 మధ్యకాలంలో భారత శాసనసభ్యునిగా కార్మిక సమస్యలపై గళమెత్తారు. 1927 జెనీవాలో అంతర్జాతీయ కార్మిక సంఘ సమావేశంలో, 1931-32 లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మికుల సమస్యలపై గళమెత్తారు. 1957-67 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్, కేరళ, మైసూర్ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు. 1969 భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1969-74 మధ్యకాలంలో భారతదేశంలో అత్యున్నత పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవికి ఎన్నికై సేవలు కొనసాగించారు. వీరి సేవలకు గాను 1974లో భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించింది.